హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దేవి కళా వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే, కార్తీక మాసం అయిపోయిన సండే డే అంతా ఎలాగ ఏమేమి తిన్నామో చూపిస్తామండి. స్టార్టింగ్ మార్నింగ్ అయితే మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆమ్లెట్ అండి, ఆమ్లెట్ అయితే తిన్నారు. నెక్స్ట్ లంచ్లోకి ఏమో మటన్ కర్రీ, ఇంకా ప్రాన్స్ బిర్యానీ అండి. ఈరోజు మీరు కూడా 1 మంత్ తర్వాత నాన్ వెజ్ తింటున్నారండి. ఎవరైనా తింటే అలా కామెంట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారండి. మటన్ కర్రీ విత్ ప్రాన్స్ బిర్యానీ అండి మధ్యాహ్నం లంచ్లోకి. ప్రాసెస్ అయితే కర్రీ అయితే చూపించలేదండి, మొత్తం బిర్యానీ అయితే చూపించాను. ఇందులో ఈ వీడియోలో ఉంటుంది. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 1 మంత్ ఆగి ఇప్పుడు తింటే చాలా ఎగ్జైట్గా, చాలా టేస్టీగా ఉంటుంది కదండి. మీలో కూడా ఎవరైనా 1 మంత్ ఆగి ఇప్పుడు కార్తీక మాసం అని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయడం, తినడం స్టార్ట్ చేశారేమో కామెంట్ చేయండి. అలాగే కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మటన్ అయితే ఇలాగా ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ అయితే పోసి, మగ్గిన తర్వాత వాటర్ పోసి కుక్కర్ అయితే విజిల్ పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. అదైతే కుక్కర్ పెట్టేసి నెక్స్ట్ ప్రాన్స్ అయితే తెచ్చారండి. ప్రాన్స్ క్లీన్ చేసుకుని దాంట్లో ఫ్రై చేసుకోవాలండి. అది అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి ప్రాన్స్లో. కొంచెం పసుపు వేసుకుని చూడండి, వాటర్ అయితే రిలీజ్ అవుతుంది కదా, చాలా వాటర్ వస్తుందండి ఫ్రాన్స్లోని. తీసుకున్నప్పుడు కిలో తీసుకుంటే అవన్నీ చేసి ఈ వాటర్ అంతా పోయేసరికి 1/2 కిలో అవుతుందండి. మీరు ఈరోజు సండే ఏం తెచ్చుకున్నారో ఫస్ట్ కామెంట్ చేయండి. నాన్ వెజ్ చూడండి, ఇలా వాటర్ అంతా పోయే వరకు దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడైతే మటన్ అయితే కర్రీ విజిల్ వచ్చిందండి. ఇలా ఇలా డ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. అదంతా ఆపేసుకోవడం. ఇంకా నెక్స్ట్ ఈ కర్రీ ఒకసారి చూద్దామండి. మటన్ కర్రీ, వావ్, సూపర్ కదండి. ఇందులోకి ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద వాటర్ అంతా కొంచెం పోయే దగ్గరికి చేసుకోవడానికి పచ్చి మసాలా అండి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, మొగ్గ, యాలకులు వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా అవుతుందండి ఆ పేస్ట్. అది ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మామూలు పౌడర్ కన్నా ఇలా చేసి చూడండి ఒకసారి. చికెన్లోకైనా ఇలాగే వేస్తామండి మేమైతే. ఇది కూడా వేసిన తర్వాత ఇంకా వాటర్ అనేది దగ్గరికి చేసేసుకోవాలి కర్రీ. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే. ఇంక నెక్స్ట్ బిర్యానీకి ఈ స్పైసెస్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బిర్యానీ సామాన్లు, చెక్క, అది
మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జీలకర్ర, ధనియాలు, చెక్క మొగ్గ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని బాగా దంచుకోవాలండి. మిక్సీ కూడా పట్టుకొచ్చి నేనైతే ఇలా దంచుతున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి కూడా వేస్తానండి ఈ బిర్యానీలోకి. ఆనియన్ అయితే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా కొత్తిమీర కావాల్సినవి ఇవన్నీ. ఇది పౌడర్ ఇందాక చేసుకున్నది. రైస్ అయితే ఇలా కడిగి మొత్తం వాటర్ అంతా పోయే వరకు డ్రై చేసుకోవాలండి. కొంచెం నెయ్యి, నెక్స్ట్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అంతా అందులో వేసేయాలండి. కొంచెం షాజీరా కూడా యాడ్ చేయాలి ఇందులో. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసి బాగా వేయగాలండి. ఆనియన్ తొందరగా వేయాలంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పుదీనా, కొత్తిమీర, అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలండి ఇందులో. ఇది కూడా మేము ఫ్రెష్గానే అప్పటికే నూరి వేస్తానండి. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత మనం డ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. అవి కూడా బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి. కారం, ఉప్పు, ప్రాన్స్కి సరిపడగా ఉప్పు, కారం, ఇందాక మనం బిర్యానీ పౌడర్ చేసుకున్నాం కదండి, బిర్యానీ మసాలాలు, ధనియాల పొడిని, కొంచెం బిర్యానీ మసాలా బయట దొరుకుతుంది కదండి, అది కొంచెం యాడ్ చేశాను నేనైతే. కొంచెం కారం, ఉప్పు అవన్నీ వేసి బాగా ప్రాన్స్కి పట్టాలండి కారం అనేది. నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసుకోవాలి. అందులో వాటర్ అనేది ఉండకూడదండి ఈ రైస్లో. అప్పుడు మనకి బాగా పొడి పొడిలాడుతూ రైస్ బాగుంటుందండి. ఈ బిర్యానీకి రైస్ ఎంత వేగితే అంత బాగుంటుందండి. ఇందులోకి మళ్ళీ రైస్కి సరిపడగా కారం, ఉప్పు అన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వాటర్ అయితే వేసుకోవాలండి బాగా వేగిన తర్వాత. లాస్ట్లో సాల్ట్ అవి ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇందులో అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుని విజిల్ పెట్టేసుకోవడం అండి. 4 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇంక అంతండి సింపుల్గా ఈరోజు సండే అయితే మేము ఇలాగా ఎంజాయ్ చేసామండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైసు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నదండి. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.